మన రాష్ట్రంలో మనవాడు పరువు తీస్తే సరిపోలేదా, పక్కన వాడు కూడా ఇంకా దారుణంగా పరువు తీయాలా? ఎస్, ఎవడు పరువు తీసినా మా లక్ష్యం కేవలం అబద్ధాలు చెప్పడమే, మా లక్ష్యం ఎలాంటి ఆధారాలు లేని వార్తలను ప్రచురించడమే అంటున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సొంత మీడియా ఎల్లో మీడియా వాళ్ళు. అవును, చంద్రబాబును ఇప్పుడు జాకీలు పెట్టి లేపడం కాదండి, భూమిలో పాతి పెడుతున్నారు ఇదిగో ఈ మీడియా మిత్రులే. ఎందుకంటే తాజాగా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబుకు ఎప్పుడూ అవమానంగానే ఘోరంగానే దొరికిపోతుంటారు. అది పక్కన పెడితే ఈసారి చంద్రబాబు పరువు ఏకంగా జాతీయ స్థాయిలో పతనం అయిపోయింది. గడిచిన కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఎలక్షన్ రిజల్ట్ కోసం ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. నరాలు తెగే ఉత్కంఠతో ఇక్కడ ప్రజానికం టీవీలకు అతుకపోయి ప్రతినిత్యం ప్రతి వార్తను అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పటికే తమదే గెలుపు అంటే తమదే అంటూ విజయం నాది నాది అంటూ పార్టీలందరూ కూడా హోరాహోరీగా ప్రకటనలు చేసుకుంటున్నారు. సరే, విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలకే పెద్దపీట వేస్తూ అందులో ఉన్న కాస్తో కూస్తో విలువలను చూస్తే మాత్రం ఇచ్చిన కథనాల్లో కానీ చూపించిన పేపర్లో కానీ ఎక్కడ ఏదీ ఉండదు. ఇదే ఇప్పుడు ఒళ్ళు మండే స్థాయికి వెళ్ళిందట. భారీగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై ఇప్పుడు ఏకంగా పందాలు కట్టుకుంటున్నారట ఇంత అంతా అని. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఎన్నికల్లో తామే గెలుస్తామని పదే పదే ఊరుదారు కొడుతూ టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం బండారం బట్టబయలు చేసింది జాతీయ స్థాయిలో. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఫేక్ సర్వేలు పేరిట ప్రచారం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. అయితే దీనిపై జాతీయ మీడియా ఛానల్ టైమ్స్ నౌ పేరిట నకిలీ ఎగ్జిట్ పోల్ను తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఏకంగా హిందుస్థాన్ టైమ్స్కి చెందిన లాజికల్ ఫ్యాక్ట్స్ విభాగం ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. ఈసారి ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధిస్తుందంటూ టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ సర్వే రిపోర్టును వాళ్ళు కొట్టిపారేశారు. ఇది మార్ఫింగ్ అన్నారు. 2021 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో సైతం టైమ్స్ నౌ ప్రచురించిన ఎగ్జిట్ పోల్ను మార్పు చేసి ఆ స్క్రీన్ షాట్లను తెలుగుదేశం పార్టీ వర్గం బాగా ప్రచారం చేస్తుందని ఆ జాతీయ మీడియా సంచలన విషయం బయటపెట్టింది. ఇక ఇప్పుడు ఏకంగా హిందుస్థాన్ టైమ్స్కి చెందిన లాజికల్ ఫ్యాక్ట్స్ విభాగం ఇదిగో ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. చంద్రబాబు, నీకు బుద్ధుందో? ఇక్కడే కాదు, జాతీయ స్థాయిలో జాతీయ మీడియా కూడా పరువు తీస్తుంది కదయ్యా నిన్ను, ఏం చేస్తున్నావు, ఎందుకు ఈ ఫేక్ ఆటలు అంటూ ప్రజలు చీకొడుతున్నారు. పచ్చ పార్టీ గెలుస్తుందా, జగన్ పార్టీ గెలుస్తుందా పక్కన పెడితే, కాస్త ఏ పార్టీ గెలుస్తుంది గెలవదు అనేది పక్కన పెడితే ఉన్న ఎగ్జిట్ పోల్ ఉన్నట్టుగా చూపిస్తే సరిపోతుంది కదా. ఏదైనా సర్వే రిపోర్ట్ ఎవరైనా చేసి ఉంటే దాని ఆధారాలు నిర్మోహమాటంగా బయట పెడితే సరిపోతుంది కదా. అంత దానికి మార్ఫింగ్ చేసి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? ప్రజలను ఇంకెన్ని రోజులు ఇలాగే ముంచుతావు? ప్రజలను ఇంకెన్ని రోజులు ఇలాగే నువ్వు చెప్పిన మాటలు వినేలా చేస్తావు? ఇక ఇది 24 అయ్యా, నీ మాటలు చెల్లవు, నీ ఆటలు సాగవు అంటున్నారు ఆంధ్ర జనాలు. ఈ వీడియో అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.